వెల్కమ్ బ్యాక్ టు క్రిస్తా అకాడమీ. సో, నిన్న మనము ఒక మంచి నిరుద్యోగి కథ ద్వారా ఆర్టికల్ 19 అనేది తెలుసుకున్నాం. ఈరోజు ఇంకొక స్టోరీ ద్వారా ఇంకొక కొత్త ఆర్టికల్ అనేది నేర్చుకున్నాం. ఆ స్టోరీ పేరే న్యాయం వైపు రాజు. రాజు ఎప్పుడైనా ఎవరి వైపు ఉండారు? న్యాయం వైపు ఉండారు. అసలు ఎవరు ఈ రాజు? అసలు ఇతని స్టోరీ ఏంటి? ఇతని స్టోరీ వల్ల మనం నేర్చుకోబోయే ఆర్టికల్స్ ఏంటో చూద్దాం. ఇప్పుడు ఆ స్టోరీ మీకు బోర్డ్ పైన రాసాను చూడండి. ఒకసారి చదివి వినిపిస్తాను. ఒక గ్రామంలో సర్పంచ్ చెరువులో చేపల అమ్మకాలను నిషేధించగా అంతకు ముందే చేపలు పట్టిన రాజు కొత్త చట్టం పాత పనులకు వర్తించదు అని వాదించి చేపలు అమ్ముకున్నాడు. కొన్ని రోజులకు రాజు అన్న సోమేష్ ఒకే నేరానికి రెండోసారి శిక్ష అనుభవించకుండా ఒకే తప్పుకు ఓ 2 సార్లు శిక్షించకూడదని సర్పంచ్ తోటి వ్యాఖ్యానించి దాన్ని అడ్డుకున్నాడు. దాంతో కోపం వచ్చిన సర్పంచ్ రాజు తమ్ముడు రవిని దొంగతనం కేసులో ఇరికించి పోలీసులతో బలవంతంగా నేరం ఒప్పుకోమని కొట్టించగా ఎవరిని తమకు తాముగా వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పమని బలవంతం చెయ్యకూడదని రాజు పోలీసులను ఖండించాడు. చూడండి, ఇదొక స్టోరీ. ఏంటి ఇక్కడ 2 ప్రధాన పాత్రలు కనపడుతున్నాయి మీకు. ఒకటి రాజు, ఇంకొకటి సర్పంచ్. రాజు ఏం చేశాడు? తను ఒక ఊర్లో ఉండేవాడు. తను చేపలు అమ్ముకొని బ్రతికేవాడు, జీవనం సాధించేవాడు. అయితే ఒకరోజు అదే ఊరికి సంబంధించిన సర్పంచ్ ఏమని చట్టం పాస్ చేశాడంటే, ఈ ఊరి చెరువులో ఎవ్వరు కూడా చేపలు కొనవద్దు అని చెప్పి చట్టం పాస్ చేశాడు. చట్టం పాస్ అవ్వగానే రాజేమన్నాడంటే, నేను నిన్ననే చేపలు కొనుక్కున్నా, మీరు చట్టం పాస్ చేయక ముందుకే నేను చేపలు కొనుక్కున్నా, సో నేను ఇవి అమ్ముకుంటానన్నాడు. దాన్ని ఏం చేశాడు సర్పంచ్? ఖండించాడు. అప్పుడు రాజేమన్నాడంటే, చూడండి, చాలా ఇంపార్టెంట్, కొత్త చట్టం పాత పనులకు వర్తించదు. కొత్త చట్టం ఈ రోజు వచ్చింది, నేను నిన్ననే పని చేసినాను, ఈ రోజు మీరు చట్టం తీసుకొచ్చారు. సో నేను నిన్న చేసిన పనికి ఈ రోజు చట్టం మీరు చేసేదానికి నేను శిక్ష అర్హుడిని కాదు అని చెప్పి ఖచ్చితంగా గట్టిగా రాజు సర్పంచ్ ని ఖండించడానికి తనకి రాజ్యాంగం ఇచ్చిన అధికారం ఏంటంటే ఆర్టికల్ 20 క్లాస్ 1. ఇప్పుడు సర్పంచ్ అన్నప్పుడు ఒక ఉన్నత పదవిలో ఉన్నవాడు. సో సర్పంచ్ ఖండించినప్పుడు సర్పంచ్ కి ఖచ్చితంగా కోపం వస్తుంది. అప్పుడు ఏం చేశాడంటే, కొన్ని రోజుల ముందు రాజు వాళ్ళ అన్న సోమేష్ ఒక దొంగతనం కేసులో నిందితుడిగా జైలుకి వెళ్ళాడు. మళ్ళీ అదే కేసు పైన తనను రిలీజ్ అవుతున్న టైంలో, బయటకు వస్తున్న టైంలో అదే కేసు పైన రెండవసారి శిక్ష విధించుదామని చెప్పి ఈ సర్పంచ్ భావించాడు. అయితే చూడండి ఎంత బాగుందో. అనుకుంటే అప్పుడు రాజేమన్నాడంటే, ఒకే తప్పుకు 2 సార్లు శిక్షించకూడదు. ఒకే తప్పుకు 2 సార్లు శిక్షించకూడదు అని చెప్పేసి రాజు ఆ శిక్షను పడకుండా చేశాడు. ఇలా రాజు చెప్పగలిగాడు అంటే ఆ రాజుల చెప్పడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఆర్టికల్ 20 క్లాస్ 2. అయితే ఇంకా సర్పంచ్ కి కోపం పెరిగిపోయింది రాజు పైన. ఇతన్ని ఏదో ఒకటి చేయాలని అతని తమ్ముడైన రవి, చూడండి, అతని తమ్ముడైన రవిని దొంగతనం కేసులో ఇరికించి పోలీసులతో బలవంతంగా నేరం ఒప్పుకోమని కొట్టించాడు. ఇంత దిగజారిపోయాడు సర్పంచ్. రవి రాజు వాళ్ళ తమ్ముణ్ణి ఎలాగైనా ఈ ఇంకో దొంగతనం కేసు మోపి ఎట్లయినా తనను శిక్షించాలని ఫిక్స్ అయిపోయి పోలీసులతోటి బలవంతం ఒప్పించండి అని చెప్పాడు. అప్పుడు మళ్ళీ చూడండి, ఎవరిని తమకు తాముగా వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పమని బలవంతం చేయకూడదు అని పోలీసులను ఖండించాడు రాజు. రాజు చాలా చదువుకున్నవాడు, విద్యావేత్తుడు, ఒక నిరుద్యోగి. ఉద్యోగం దొరకలేదు, ఏదో చేపలు పట్టుకొని బ్రతుకుతున్నాడు. అక్కడ చిన్న గొడవ, సర్పంచ్ తోటి గొడవ, అక్కడ ఖండించాడు. వాళ్ళని అన్నయ్య విషయంలో ఖండించాడు. వాళ్ళ తమ్ముడి విషయంలో కూడా ఎవరిని తమకు తాముగా వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పుకోవద్దని చెప్పి మళ్ళీ ఇక్కడ పోలీసులతో వాగ్దానానికి దిగి అతను ఖండించాడు. ఇలా చెప్పొచ్చు అని చెప్పిన ఆర్టికల్ ఏంటి? 23. ఇది మన స్టోరీ. ఇప్పుడు యాజ్ ఎన్ ఆస్పిరెంట్ గా మనం ఏం తెలుసుకోవాలంటే, ఇక్కడ చూడండి, 20 ఆర్టికల్ అయిపోయింది. 3 1 20 ఆర్టికల్ క్లాస్ 1 ఏమంటుంది? కొత్త చట్టం పాత పనులకు వర్తించదు. కీప్ ఇట్ ఇన్ మైండ్, అంతే, సింపుల్. 20 ఆర్టికల్ సెక్షన్ 2 ఏమంటుంది? ఒకే తప్పుకు 2 సార్లు శిక్షించకూడదు. సెక్షన్ 20 క్లాస్ 3 సేమ్ ఆర్టికల్ క్లాస్ 3 ఏమంటుంది? ఎవరిని తమకు తాముగా వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పమని బలవంతం చేయకూడదు.
ఇది ఒక స్టోరీ రూపంలో గుర్తుపెట్టుకోండి. ఈ స్టోరీ అనేది మనకి ఇంకా కంటిన్యూ అవుతుంది. ఇంకా కొన్ని మనం ప్రతి ఒక్క ఆర్టికల్ ఈ స్టోరీ రిలేటెడ్‌గా కంటిన్యూ చేద్దాము. చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. మీరు మర్చిపోరు. థ్యాంక్ యూ సో మచ్.